అతని కుమారులు. ఒక గ్రామంలో ఓ వృద్ధ రైతు ఉండేవాడు. అతనికి 4 కుమారులు. వాళ్ళు ఎప్పుడూ కలిసికట్టుగా ఉండలేదు. ఎప్పుడూ గొడవలు, తగాదాలే. వృద్ధ రైతు ఎంత చెప్పినా వినలేదు. ఎవరికి వారు తారసపడి మాట్లాడుకుంటూ పనుల విషయంలో కలిసి రావడానికి సిద్ధంగా ఉండేవారు కాదు. వృద్ధ రైతు ఆ సంగతి చూసి చాలా బాధపడేవాడు. ఆయన అనుకున్నాడు, వారికి ఏకతానంలో శక్తి ఉందని నేర్పాలి. ఒకరోజు ఆయన తన కుమారులను పిలిచాడు. ఒక్కో కుమారుడికి ఒక కర్ర ఇచ్చాడు. ఈ కర్రను వంచండి చూద్దాం అన్నాడు. వారు తలకిందులుగా దానిని విరగ్గొట్టేశారు. తర్వాత రైతు ఒక కట్ట కర్రలు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ కట్టను విరగగలరా అన్నాడు. ఎంత ప్రయత్నించినా వారు దానిని విరవలేకపోయారు. అప్పుడు రైతు చెప్పాడు, చూడండి పిల్లలు, ఒక్కొక్కరిగా ఉంటే మనల్ని తేలికగా ఓడించొచ్చు. కానీ మనమంతా కలిసి ఉంటే ఎవరూ మనలను గెలవలేరు. ఏకతానంలో బలం ఉంటుంది అని అన్నాడు. ఇది విన్న తరువాత కుమారులు మారిపోయారు. వారు సహకారంతో జీవించసాగారు. వృద్ధ రైతు సంతోషంతో తన జీవితం ముగించాడు. నీతి పాఠం: ఏకత్వం శక్తినిస్తుంది.